త్వరలో అస్సాంలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఇలాంటి ఒక విషయాన్ని బయట పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే శర్మ గారు అస్సాంలో ఏ విధంగా భూదోపిడీ చేశారు అంటే ఆరోపణలు చేశారు. అంతేకాని ఈ యొక్క పాకిస్తాన్ పర్యటన గురించి కావచ్చు, లేదా వాళ్ళ భార్యకు సంబంధించిన ట్రాన్సాక్షన్ విషయాలు కావచ్చు, ఆయన 10 days విజిట్స్ గురించి కావచ్చు, స్పష్టంగా ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఇదొక దుమారం రేపుతోంది. నిజంగా ఇవన్నీ చూస్తుంటే జాతీయ భద్రత ముప్పు నిజంగానే ఉందా అనిపించేలా చేస్తోంది. దేవుడి దయ వల్ల ఒక సిట్ ఏర్పాటు చేయడం, దానికి సిట్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం, ఇది ఇప్పుడు దీన్ని కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇస్తే, లైక్ ఎన్ఐఏకి కావచ్చు, సిబిఐకి కావచ్చు, వీళ్ళకి కానీ ఇస్తే దీనికి సంబంధించి పూర్తి సమాచారం బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఎంత తొందరగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారనేది చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికీ పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి గౌరవగా ఇప్పటికీ ఎలాంటి సమాచారాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయలేదని ప్రస్తుతం వస్తున్న వార్తలు. ఇదే కానీ నిజమైతే నిజంగా భారత ప్రభుత్వానికి దీని మీద చర్యలు తీసుకునే అధికారం పూర్తి స్థాయిలో ఉంది. దీన్ని స్పందించాల్సిన అంశంగా మనం పరిగణించాలి. త్వరలో అస్సాంలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఖచ్చితంగా అటు మైగ్రేట్ అయ్యి ఎవరైతే బంగ్లాదేశ్ నుండి అటు పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఇటు అస్సాంలో నచ్చినట్టుగా వలసలు ప్రేరేపించింది అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం. వాటన్నింటినీ ఇప్పుడు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ హిందువులే మైనారిటీలుగా మారుతున్నారు. అస్సాంలో అక్కడ మెజారిటీ వచ్చేసి ఈ ముస్లిం, అంటే మైగ్రేట్ అయ్యి వచ్చిన ముస్లిమ్స్ ఎక్కువైపోయారు. ఎక్కడి నుండి? బంగ్లాదేశ్ నుండి. ఎక్కడికి? అప్పట్లో కాంగ్రెస్ హయాంలో వాళ్ళకి ఫ్రీగా పౌరసత్వం ఇచ్చేసిందనమాట. సో ఇప్పుడు వాళ్ళే ఓటు బ్యాంక్గా వినియోగించుకునేది కాంగ్రెస్. ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ జరిగే ఎన్నికలు టార్గెట్ వచ్చేసి వీటన్నింటినీ సెటిల్ చేయడం. బీజేపీకి ఉన్న మెయిన్ ఏమో వీటిని సెటిల్ చేసి ఓట్లు అడగడమే వాళ్ళ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ సిట్ రిపోర్ట్ను బయట పెట్టడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చూద్దాం భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు దీని మీద తీసుకోబోతోంది అనేది.